అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు స్వ అనుభవం సందర్భం విషయం గురించి కొంచెం తెలుసుకుందాం. మన పెద్దలు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆలస్యం అమృతం విషయం అన్నారు మన పెద్దలు. మరి అదే పెద్దలు మళ్ళీ నిదానమే ప్రధానం అన్నారు. అంటే ఈ రెండు రకాల మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి, అసందర్భంగా ఉన్నాయి. కానీ తర్కించుకుంటే రెండూ అక్షర సత్యాలే. ఈ ప్రపంచంలో ప్రతి అంశానికి రెండు వైపులా మరియు రెండు కోణాలు ఉంటాయి. ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించినా ఆ రెండు కూడా యథార్థ విషయాలే, జీవిత సత్యాలే. కానీ వాటిని మనం సందర్భోచితంగా అన్వయించుకోవాలి. ఒకనొక సందర్భంలో అతివాగుడు అనర్థదాయకము, మరో సందర్భంలో మౌనానికి మించింది లేదు. అంతేకాకుండా ఊరుకోవటం అంత ఉత్తమం లేదు అని ఇంకో సందర్భం. మనసు బయట పెట్టకుండా, నోరు మెదపకుండా జరగవలసిన అనర్థం జరిగితే మౌన మనస్తత్వం మంచిది కాదు అనిపిస్తుంది కదా. ఇవన్నీ పరస్పర వ్యతిరేకం అయినప్పటికీ యథార్థ విషయాలే. అంతేకాదు, ఒకే వ్యక్తి వివిధ సందర్భాల్లో వివిధ కాలాల్లో పలు విధాలుగా మాట్లాడటం చూస్తూనే ఉంటాం. ఒక సందర్భంలో అన్నమాట మరో సందర్భంలో అన్నమాట పరస్పరం విరుద్ధంగా ఉండవచ్చు. దాంతో అతన్ని రెండు నాలుకల ధోరణి, స్థిరత్వం లేని వ్యక్తి అని తేల్చి చెప్పడం తప్పే అవుతుంది. ప్రతి విషయానికి అతి మరి మితి అని ఇంచులుంటాయి. సందర్భోచితంగా అంచుల వైపు మొగ్గుతూ జీవిత ప్రయాణం సాగించాలి. అతివైపు అతిగా మొగ్గితే జీవితంలో బ్యాలెన్స్ తప్పుతుంది. అందువల్ల ప్రతి విషయానికి సంబంధించి రెండు అంచుల విషయంపై అవగాహన, దృక్పథం ఉంటేనే ఏ విషయం ఎంతవరకు అమలుపరచాలి అనేది సమతుల్యం, సమన్వయం ఏర్పడుతుంది. ఇలాంటి నిగూఢమైన సమతుల్యాన్ని అవగాహన చేసుకొని ముందుకు సాగుతూ ప్రయాణించటమే సరైన జీవిత విధానము. మన జీవన గమనంలో అనేక రకాల జీవిత పాఠాలు, నిత్య సత్యాలు ఉంటానే ఉంటాయి. ఏ పరిస్థితుల్లో దేనిని ఏ మేరకు స్వీకరించాలన్నది మనదైన పరిజ్ఞానంతో అప్పటి మన స్థితిగతులను అనుసరించి ఉండాలి. అంతిమంగా మనము ఎన్ని విన్నా, ఎన్ని చదివినా వాటిని మన జీవన గమనంలో అన్వయించుకోవడానికి మనకు స్వానుభవము మరియు సందర్భము ఉండాలి. కాబట్టి పెద్దలు చెప్పారు కదా అని చెప్పని మనం మాటలు ఇష్టం వచ్చినట్టుగా ప్రయోగించకూడదు మిత్రులారా. సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి, అంతేకాకుండా ముఖ్యంగా ఎదుట ఉన్న వ్యక్తిని బట్టి కూడా మన ప్రవర్తన అనేది మార్చుకోవాలని నా అభిప్రాయము. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.